గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్తే. బిగ్ బాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ షో, కొన్ని సందర్భాల్లో విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని సీజన్స్ అయినప్పటికీ కూడా ఈ సీజన్లో కొంచెం రచ్చ చాలా ఎక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు. కామన్ పీపుల్ని ప్రవోక్ చేసి మనుషులపైన దాడి చేసేంత దాకా తీసుకువెళ్ళింది అంటే ఈ షోని ఏ విధంగా చూడాలి, ఆడియన్స్ని ఏ విధంగా చూడాలి, అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఏ విధంగా చూడాలో అర్థం కాని కోణం అనే చెప్పుకోవచ్చు. పల్లవి ప్రశాంత్పై కేసు నమోదైంది అన్నప్పటి నుంచి మనం చూస్తే వార్తలు ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. పారిపోయారని ఒకసారి, దాడి చేశారని ఒకసారి, వాదోపవాదాలు పెరిగాయని మరొకసారి, కారద్దాలు పగలగొట్టారని ఇలా మనం వింటూ ఉన్నాం. అసలు జరిగిన వాస్తవ కోణాలు ఏంటి? ఉషా ఒక్కసారి కనుక బిగ్ బాస్ షో చూస్తే కనుక ఇట్ ఈస్ నాకైతే నచ్చుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఉషా ఉన్నారు, ఉషాని ఒక 5 minutes నేను చూస్తానమ్మా, 10 minutes చూస్తాను, 1 hour చూస్తాను. షోలో ఉన్నవాళ్ళు కూడా 1 hour చూస్తారు. ఉషా తెలీదు, లోపల ఏంటో తెలియదు, ఉషా ఇన్సైడ్ అన్నది తెలియదు. అప్పుడు సైకలాజికల్గా చెప్పాలంటే సైకాలజీలో ఇది ఒక రకమైనటువంటి ఇన్ స్టడీ ఆఫ్ ఎ పర్సనాలిటీని పూర్తిగా స్టడీ చేయటం. ఇప్పుడు అమర్ ఉన్నాడు, అమర్ తన సీరియల్స్లో చూసేసరికి చాలా హీరోయిటిక్గా, చాలా ఒక రకమైనటువంటి హైప్ తోటి ఉన్నటువంటి ఒక హీరో. అతను ఎట్లా ఉంటాడు, నిజం అదే నిజమా, మన సీరియల్లో చూసిన వ్యక్తే నిజమా, అతని గురించి మనం తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఉంటుంది. క్యూరియాసిటీ ప్రతి వాడికి ఉంటుంది. ఈ షోలో ఏమవుతుందంటే ఆ వ్యక్తి గురించి బయటకు వస్తుంది. ఆ వ్యక్తి అమర్ అనే వ్యక్తి ఇది, లేకపోతే శివాజీ అనే వ్యక్తి ఇది, ఇంకో సింగర్ అనే వ్యక్తి ఇది. అంటే వాళ్ళు ఒరిజినల్గా ముందు మనకు పర్పర్ట్ అయ్యేది వేరు, వెనకాల ఉన్నది వేరు. అది చూసి నేర్చుకోవాల్సింది పెద్దంత ఏమో ఉండకపోయినా ఈ సోషల్ సైకాలజిస్టులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. మామూలు జనానికి కూడా ఒక వ్యక్తి చూసిన వెంటనే మనం అతన్ని అసెస్ చేయకూడదు. ఇన్ అండ్ అవుట్స్ చాలా ఉంటాయి. ఇన్ వేరు, అవుట్ వేరు. ఒక షోని, ఒక వ్యక్తిని 110 రోజులు ఒక ఇంట్లో ఉంచితే, అతనికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే అతను ఎట్లాగా ప్రవర్తిస్తాడు అంటే, ఈ షో బిగ్ బాస్ షో ఉందమ్మా, ఈ బిగ్ బాస్ షోకి ముందు ప్రిపరేషన్ షో ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక 30 days 40 days ఉంటుంది. టోటల్గా 150 days ఎంతో ఉంచుతారు. దాంట్లో కొంతమంది ముందు వచ్చేస్తారు, తర్వాత వెనక వస్తారు. ఫర్ అస్ దే ఆర్ హీరోస్, మేబీ హీరోయిన్, బట్ ఒరిజినల్ హీరో ఆర్ నాట్ అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒరిజినల్గా వాళ్ళు ఇంత ఫైట్ చేసినా, లేకపోతే ఏదైనా భారీ డైలాగ్ తోటి వాళ్ళు చేసినా సరే, అతనికి ఎంత ఎమోషన్ లేదు అన్నది లోపలికి వెళ్తే అర్థం అవుతుంది. ఓకే, ఈ స్టెప్లో అతను ఎమోషన్ అవుతాడు, ఈ స్టెప్లో ఇది అవుతుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం నా దృష్టిలో పెద్ద తప్పేం కాదు. వ్యక్తి గురించి తెలుసుకుంటే అంటే ఒక సైన్స్, ఒక స్టడీ కింద చూసుకుంటంలో ఏ వ్యక్తిని తప్పట్టాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షోలో ఈ పల్లవి ప్రశాంత్ అనేవాడు ఒక కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎటువంటి వెనకాల సపోర్ట్ లేని వ్యక్తి, కామన్ మెన్. అతను ఒక రైతు బిడ్డ. రైతు కనుక పొలాలు చేసుకునేటప్పుడు ఒక చిన్న తన వీడియో షూట్స్ ద్వారా తన హైట్ అయిన తర్వాత అతను తీసుకున్న తర్వాత లాస్ట్ టైం గంగవ్వని ఒక ఆవిడ తీసుకున్నారు కామన్ ఉమెన్ కింద. అట్లాగా ట్రై చేశారు 2-3 వ్యక్తులు తీసుకుని వాళ్ళని ఎట్లా ఉంటారు అని చెప్పి. లాస్ట్ టైం ఇంకో అతను ఎవరో ఒక వీడియో, అతను కూడా ఒక యూట్యూబర్ని ఒక అతను తీసుకున్నారు, తిరుపతి చిత్తూరు అతను అనుకుంటారు, ఇఫ్ ఇట్ ఆల్ మై మెమరీ ఇస్ నాట్ బ్యాడ్. అట్లా ప్రతి సీజన్లో కామన్ మెన్ తీసుకుంటారు. లాస్ట్ టైం కూడా అతను, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, హీ ఆల్సో కేమ్ అప్ టు top 5. గంగవ్వ మధ్యలోనే వెళ్ళిపోయింది, నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి. బట్ ద షో పీపుల్ హ్యాస్ గివెన్ సమ్ అమౌంట్ రెమ్యునరేషన్. అండ్ ఈవెన్ ఈ రోజున గంగవ్వ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, బిగ్ బాస్ షో వచ్చిన తర్వాత ఎంత అయిపోయిందంటే, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఆవిడని పిలిచి ఒక సీఎం తోటి సహా వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగటం, ఆవిడేదో తీసుకొచ్చి మిరపకాయ బజ్జీలు అనుకుంటే ఇస్తే తింటాం. అంతకుముందు కేటీఆర్ వెళ్ళటం, బిర్యానీ చేయటం. అంటే కామన్ మెన్ని అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
కామన్ మెన్ కనుక హైప్ అయితే వాళ్ళు కూడా సెలబ్రిటీ అవ్వచ్చు, ఓవర్ నైట్ సెలబ్రిటీ అవుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి సాధారణమైన జనానికి ఇచ్చేటువంటి ఒక ఉత్తేజం అనమాట. ఇప్పుడు పల్లవి ప్రసాద్ కూడా ఈజ్ ఎ కామన్ మెన్. పల్లవి ప్రశాంత్ ఆల్సో ఈజ్ ఎ కామన్ మెన్. వచ్చారు షోస్ అన్నిట్లోనూ ఎక్కడ తగ్గల. నిజంగా ఫస్ట్ షోలోనూ సెకండ్ షోలోనూ ఎలిమినేషన్ టైంలో అతను హ్యూమిలిటేట్ చేశారు, అందరూ హ్యూమిలిటేట్ చేశారమ్మా. హ్యూమిలిటేట్ లోపల ఎందుకు చేశారో మనం చెప్పలేము, వాళ్ళకి ఏదో అక్కడ కారణాలు ఉండొచ్చు. అందరూ కూడా మరుగుతూ ఉన్నారన్నమాట. అంటే కామన్ మెన్, తెలంగాణ బిడ్డ, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఒక బిడ్డ, అతన్ని హ్యూమిలిటేట్ చేస్తే ఎట్లా ఉంటుంది. నిజంగానే షో అంతా కూడా అమ్మ అతన్ని ఒక రకంగా తక్కువగా చూడటానికే ట్రై చేయటం. ఈవెన్ అమర్ దగ్గర కూడా అదే జరిగిందమ్మా. అంటే అఫ్ కోర్స్ ఇట్ మేబీ షో, ఇట్ మేబీ దేర్ పర్సెప్షన్, ఇట్ మేబీ ఆ సందర్భంలో అట్లా జరిగిన తర్వాత లాస్ట్ సీజన్లో ఇద్దరు గట్టిగా కేకలు వేసుకుంటాం. దాంతో ఏమైపోయిందంటే ఒక ఫ్యాన్స్లో ఒక రకంగా చెప్పాలంటే ఇతనికి ఫ్యాన్స్ ఉన్న సంగతి కూడా బయటకు వచ్చేవారు తెలియదు. లోపలికి వెళ్ళిపోయాడమ్మా. అందరు తన వ్యూవర్స్ ఉన్నారనుకుంటాడు, కానీ తనకు తెలియని విషయం ఏంటంటే ఫ్యాన్స్ ఉన్నారని సంగతి. ఇప్పుడు ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడు అనుకో, వాడు తెలుస్తుంది ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ పల్లవి ప్రశాంత్కి ఎట్లా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు. తన రీజన్ ప్రకారం ఇట్ మైట్ బి కరెక్ట్. అతను షో అయిపోయిన తర్వాత వెంటనే సెక్యూరిటీ, అనుపూర్ణ సెక్యూరిటీ వాళ్ళు, మీరు మెయిన్ గేట్ నుంచి వద్దండి, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళండి, ఆల్రెడీ ఇప్పుడు ఏదో గొడవలు జరిగినాయి అని చెప్పేసరికి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అంత ఇంకా జరుగుతుందని చెప్పేసి తను వినిపించుకోలే. నేను బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, నేను ముందు నుంచి వెళ్తా. నేనేం అంటే తనకేమనుకున్నా అంటే జనరల్గా ఎవరైనా నగ్గిన తర్వాత అదేదో షీల్డ్ తీసుకుని వెళ్ళి ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటే వాళ్ళందరూ చూస్తారు, కామన్ మెన్ చూస్తారు కదా, ఒక విన్నర్ ఎట్లా ఉంటాడు, వాళ్ళందరూ జనాలు వెయిట్ చేస్తున్నారు, దాన్ని ఆపటానికి వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు అనేది ఏదో తన మైండ్లో ఏదో ఫిక్స్ అప్ అయ్యాడు. అది అక్కడ ఉన్న వాళ్ళు అడుగుంటాడు, అనేసరికి నీకు బయట మంచి ఫాలోయింగ్ ఉందిరా, అప్పుడే షో అయిపోయాక అని చెప్పి దాంతో అతను బ్యాక్ డోర్ నుంచి కాదు, సెకండ్ డోర్స్ నుంచి కాదు, మెయిన్ డోర్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేసి వెళ్తానని తను చెప్పాడు. అప్పుడు ఏమైపోయిందంటే హీ బికేమ్ ద కాన్స్పైరర్ ఫర్ ద యాక్ట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. బయట జరిగే యాక్ట్స్కి ఇతను కాన్స్పైరర్ అయిపోయాడు. వెళ్లకుండా ఉంటే ఏ బాధ ఉండేది కదా. బ్యాక్ డోర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ అమ్మ, రామానాయుడు స్టూడియో కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కానీ పెద్ద పెద్ద యాక్టర్స్, నేను ఒకసారి రెండుసార్లు పేపర్లో చూశాను, అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్ డోర్స్ నుంచి వెళ్ళండి, లేకపోతే ఒక్కోసారి గోడ దూకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని సైడ్లు జనాలు ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్కడి నుంచి జనాలు తెలియక ఏదో ఇటు సైడ్ గోడ దూకి వెళ్ళిపోండి, అక్కడ కారు ఉందని చెప్పేసి, అంటే సెక్యూరిటీ మెజర్స్. దీన్ని ఇతను పట్టించుకోపోయేసరికి ఏమైందంటే బయట ఆల్రెడీ అప్పటికే ఆర్టీసీ అద్దాలు పగలగొట్టడం, తర్వాత కార్లు ధ్వంసం చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరి వల్ల జరుగుతున్నాయి? తిన్న పల్లవి ప్రశాంత్ వల్ల. తిన వల్ల జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఇతను కన్స్పైరర్ అయిపోయాడు. ఇండైరెక్ట్గా కన్స్పైరర్ కాకపోవచ్చు కానీ ఇతని వల్ల జరిగిందని. ఎవరైతే ఫ్యాన్స్ అనే వాళ్ళు పుట్టారో వాళ్ళ వల్ల జరిగిన దాడి అని అనుకోవచ్చు. పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్టర్ అయ్యాడు. దాంతో పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రక్టర్ అంటే ఇట్ ఈస్ అన్ కాగ్నైజబుల్, ఇట్స్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. అందుకని ఆటోమేటిక్గా కేసు పెట్టారు. తనకి అది జీర్ణించుకుంటానికి టైం పడుతుందమ్మా. ఏ వ్యక్తి మీద నీ కేసు పెట్టారంటే, పెద్ద అమితాబ్ బచ్చన్ మీద కేసు పెడితే ఒకసారి ఆగుతారు, అయ్యో నా మీద కేసు పెట్టారు, హ్యాస్ టు వెరిఫై హిజ్ లీగల్ టీమ్ వాళ్ళు ఎవరినో. తనకి అప్పటికి రెమ్యునేషన్ అమౌంట్ ఒకటి వచ్చింది. ఆ రెమ్యునేషన్ అమౌంట్ గొడవలు ఒకటి ఉంటాయి, దానిలో ట్యాక్స్ డిడక్షను, చార్టెడ్ అకౌంటెంట్ అప్ చెప్తారు, ఎంత అమౌంట్ ఒరిజినల్ అమౌంట్ ఎంత వస్తుందో చెప్తారు. ఈ క్యాష్ అన్నది మొబిలైజేషన్ ఎట్లా మొబిలైజ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఇదొక టెన్షన్ అయితే కేసులో, క్రిమినల్ కేసులో ఫైల్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఇన్ డార్క్లోనే వెరిఫై చేసుకోవాలి. పారిపోవటం అంటే పారిపోవటం కూడా కాదమ్మా. యూ థింక్ హీఈస్ గెటింగ్ అడ్వైజెస్ సీక్రెట్లీ. పారిపోవటం కాదు, నేను నిజంగా పారిపోయారంటే నేను ఒప్పుకోను. అని తను కూడా చెప్పడం జరిగింది, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని. అది ఎవరో ఒకళ్ళిద్దరు దాంట్లో జనాలు, నువ్వు పలానా ప్రాజెక్ట్ డబ్బులు ఇస్తావా అని ఎదురుగా ఏమవుతాడు, నేను సీఎం ఇచ్చేయడానికి ఎవరైనా అడుగుతాడు. డబ్బులు అతను కష్టపడి తన షో అంతా 110 days భరించి 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 వచ్చి ఎన్నో దెబ్బలు తగిలి లోపల ఉన్న వాళ్ళు అందరికీ దెబ్బలు తగిలాయమ్మా. ఏదో ఆటల్లోనో లేకపోతే ఈ దెబ్బలతోటి వచ్చి ఏమనుకుంటారు, చిన్నతనే కదా, పెద్ద ఏజ్ కూడా కాదు, ఈజ్ ఇన్ సమ్వేర్ ఆఫ్ 20s. ఇప్పుడు ఈ డబ్బులు ఏంటి మరి జనాలకు ఇచ్చేస్తామంటే నేను ఎందుకు ఇస్తాను, అది ఒక 1/2 గంట, అది ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు.
ఇగో దానికి వేరే అపోనెంట్ అయ్యి అప్పటికప్పుడు వీళ్ళు క్రియేట్ చేసుకుని అదిగో చూసే అతను ఏం డబ్బులు ఇవ్వని అంటున్నాడు. అమర్ మీ ఫ్యాన్స్ మేము అందరూ దెబ్బలాడొచ్చాం, మీరు నాకు సపోర్ట్ చేయాలి. హీస్ కన్ఫ్యూజన్ ఇన్ మూడ్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బట్ ఎనీవే హీ గాట్ ఏ కామన్ మ్యాన్ గాట్ గుడ్ విక్టరీ. ఆ కోణంలోనే మనం చూస్తే పల్లవి హ్యాస్ గాట్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ హిస్ ఫ్యూచర్ స్టెప్స్. నెక్స్ట్ టైం ఇంకా కామన్ మ్యాన్ పెరుగుతారు, ఇంకా కామన్ మ్యాన్ రావచ్చు. ఆడియన్స్ వైపు చూసుకుంటే లోపల కొన్నిసార్లు స్ట్రాటజీస్ ఎలా ఉంటాయో తెలియదు. ఆ స్ట్రాటజీస్కి తగ్గట్టుగానే ఆ మైండ్ ట్యూన్ అయిపోయి ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఆ వాతావరణం కూడా క్రియేట్ చేయబడుతూ ఉంటుంది. ఆడియన్స్ కొంచెం అది అర్థం చేసుకుని కనుక మెలుగుంటే ఇవాళ ఈ ఫ్యాన్స్ వార్ అనేది జరుగుండేది కాదు. ఒక రకంగా చెప్పాలి అనుకుంటే ఫ్యాన్స్ మధ్య జరిగిన రచ్చ కాస్త ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం దాకా వచ్చింది. ఆడియన్స్ ఒక్కటి కనుక గుర్తుపెట్టుకుంటే ఇటువంటి కేసులు, రప్చరు, డ్యామేజెస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి, తప్పేం లేదు. వచ్చిన వాడికి విజిల్స్ ఇవ్వండి, దండలు వేయండి, పెద్ద గజమాలు ఇవ్వండి, క్రెయిన్స్ తోటి మాలు ఇవ్వండి, తప్పేం లేదు. డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఇట్ ఈస్ నాట్. అతనికి ఎఫెక్ట్ అయిపోయాడు కదా. ఏ కేసు నమోదు చేశారు సార్ అసలు? డిస్ట్రక్షన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ఒకటి ఉందమ్మా, 1984 యాక్ట్ ఒకటి ఉందా, దట్ ఈస్ అట్రాక్టెడ్ అగైన్స్ట్ హిమ్. అపాన్ ఇట్ 5 years వరకు పనిష్మెంట్ ఉంటుంది, కాన్స్పైరర్ కాబట్టి. అండ్ జనరల్లీ అది ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసేస్తారమ్మా. ఏ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ చేస్తే దట్ డజంట్ ఎండ్ దట్ కేస్ ఈజ్ స్టాండింగ్ అగైన్స్ట్ హిమ్. మళ్ళీ ఛార్జ్ షీట్ వేసే టైంలో అతను మారచ్చు ఖచ్చితంగా, లేకపోతే హైకోర్టు రావచ్చు, క్వాష్ చేసుకోవచ్చు. సో ఇక ఫర్దర్ గా ఎట్లా ఉంటుందని చూడాలి. ఎట్లయినా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. అతను రాకూడదమ్మా, ఎందుకంటే అతనికి సంబంధం లేదు. నిజంగా అతని సంబంధం ఉంది, లేకపోతే బయటకు వచ్చి ఎవరైనా కొట్టాడు, తిను కూడా రాయేసి బస్సును కొట్టాడు, పెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా అతనికి సంబంధం లేకుండా ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.